నడుచుచున్న యేసయ్యా నా వైపు తిరిగావయ్యా, నడుచుచున్న యేసయ్యా నా వైపు తిరిగావయ్యా, మేలు చేయు యేసయ్యా నన్ను చూచావయ్యా, మేలు చేయు యేసయ్యా నన్ను చూచావయ్యా. నీ చల్లని చూపే చాలయా, నన్ను పిలిచావు మేలయా, నీ చల్లని చూపే చాలయా, నన్ను పిలిచావు మేలయా, నన్ను పలకరించిన యేసయ్యా నా బ్రతుకు ధన్యమయ్యేనయా, నన్ను పలకరించిన యేసయ్యా నా బ్రతుకు ధన్యమయ్యేనయా, నడుచుచున్న యేసయ్యా నా వైపు తిరిగావయ్యా, నడుచుచున్న యేసయ్యా నా వైపు తిరిగావయ్యా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి చివరి వరకు అనగా 26వ వచనం వరకు చదువుకొని ధ్యానం చేద్దాం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఈలాగు అను, మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చదువుబడిన లేఖన భాగాలను మా ఒక్కొక్కరి వినికిడిలో ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, దేవుని వాక్యంలో దీవెన లేక ఆశీర్వాదము అనేటువంటి మాటని మనం చూస్తున్నాము. పాత నిబంధనలో దేవుని ప్రజలైనటువంటి వారిని, అమాయకపు కుటుంబాలుగా వచ్చినటువంటి వారిని, పిల్లలను, పెద్దలను, వివాహితులను, వివాహము కాని వాళ్లను, ప్రతి ఒక్కరిని ఈలాగున దేవుని యాజకులైనటువంటి వారు ఆశీర్వదించాలి అని దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ఆశీర్వాదము అనేటువంటిది యాజకులు వారి నోట నుంచి పలకాలి అని దేవుడు కోరుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రొత్త నిబంధనలో యాజకులు ఎవరు అనంటే, యేసు ప్రభు మానవుల పాప పరిహారార్థమైనటువంటి బలిగా, అర్పణగా శిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినందువలన ఆ యాజకత్వాన్ని యేసు ప్రభు దగ్గర పాపములు ఒప్పుకొని ఆయన శిలువలో కార్చిన పరిశుద్ధమైన
పాపము లేని శరీరములో నుంచి కార్చిన రక్తంలో కడుగబడినటువంటి ప్రతి ఒక్కరూ రాజులైన యాజక సమూహము అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యాజక ధర్మాన్ని, దేవుని ఆరాధన చేసేదాన్ని కలిగి ఉన్నారు కనుక వారు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించే మాటలతోటి ఆశీర్వాదము, ఆ శుభవచనాలను తెలియచేయాలి అని మనం గమనిస్తూ ఉంటున్నాం. కానీ ఆశీర్వాదానికి మూల కారకులు ఎవరు, ఆశీర్వాదము ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం మర్చిపోకూడదు. దేవుడు అహరోను ఆయన కుమారులకు యాజకత్వం ఇచ్చినంత మాత్రాన వాళ్ళ ఇంటిలో నుంచి వచ్చేటువంటిది ఆశీర్వాదం కానే కాదు. మానవులైనటువంటి వాళ్ళు ఆశీర్వాదము ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం ఉంటే కదా ఇస్తాడు. అందుకని దేవుడే ఆశీర్వాదానికి మూల కారకుడు. ఆ సకల ఆశీర్వచనములకు మించినటువంటి నామము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆశీర్వాదము కలిగేది మనుషులలో నుంచి కాదు, కానీ దేవుని ద్వారా మనుషులు క్రీస్తు ప్రభువులో రక్షణ పొందినటువంటి వారి ద్వారా ఆశీర్వాదం అనేది మనకు దొరుకుతుంది. కాబట్టి దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు దేవుని చేత ఆశీర్వదించబడాలి అనేటువంటి మనసుతో ఉండాలని దేవుని యొక్క ఇష్టం అనేది ఇక్కడ చూస్తున్నాం. ఈ మాటల్లో ఆయన ముఖకాంతి నీ మీద కలుగు చేయునుగాక అనంటే జీవం కలిగినటువంటి దేవుడు కనుక ఆయన ముఖకాంతిని మనుషుల మీద కలుగు చేయాలి అనంటే ఆయన తల పైకి ఎత్తినప్పుడు తన ముఖములో ఉన్నటువంటి కాంతి మనుషుల మీదకి ఉదయిస్తుంది. అంటే ఆయన నిర్జీవమైనటువంటి వాడు కాదు అని మనకు అర్థమవుతుంది. ఆయన జీవము కలిగినటువంటి వాడు కాబట్టి తన యొక్క ముఖాన్ని పైకి ఎత్తి మనుషులను ఆయన ముఖకాంతి ద్వారా చూచేటువంటి వాడుగా మనము ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము అనేది సమస్తమైనటువంటి వాళ్ళందరికీ కూడా కలగాలి అని దేవుని యొక్క ఇష్టంగా మనం చూస్తున్నాం. అసలు ఆశీర్వాదము అంటే ఏంటి అని మనం చూస్తే, ఒక కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ దేవుని స్తుతిస్తూ ఉండే దానికంటే మించినటువంటి ఆశీర్వాదము ఇంకొకటి లోకంలో మనకు దొరకదు. అలాగే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషముతో జీవిస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉండేటువంటి అనుభవాన్ని ఎప్పుడు కలిగి ఉంటారు అని మనం చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయంలో 39వ వచనంలో ఈ రీతిగా చెప్పడాన్ని మనము గమనిస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 39వ వచనంలో, దానికి ముందు యోహాను గారు నడుచుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనంలో, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఎవరి వైపు చూచి? నడుచుచున్న, ఆ మాట చెప్పాలి, నడుచుచున్న యేసు వైపు చూచి. యేసు ప్రభు ఎవరు? నడిచే దేవుడు. నడుచుచున్న యేసు వైపు నాకు చూచి అనేది మనం చూస్తాం. జీవం కలిగినటువంటి దేవుడు మనలను ఆశీర్వదించడానికి తన ముఖము పైకి ఎత్తి తన ముఖ కాంతిని మన మీద కలుగు చేసి ఆయన మనను ఆశీర్వదించేవాడు అనంటే ఆయన జీవము కలిగిన దేవుడు అని మనం చూస్తున్నాం. ఈ భాగంలో నడుచుచున్న యేసు వైపునకు చూచి అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుడు
మన కొరకు మనలను రక్షించడానికి ఆయన మన వంటి ఆకారాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఎలాగా ప్రజలకి కనిపించాడు అని అంటే ఏం చెప్తాం మనం? నడుచుచున్న యేసు. ఎవరు ఈయన? నడుచుచున్న యేసు. ఆయన నడుచుచు మేలు చేయుచు సంచారము చేయుచుండేనని మరి ఒక వాక్య భాగంలో మనం చూస్తుంటున్నాం. ఈ నడుచుచున్న యేసు వైపునకు చూచి ఏం చెప్పాడు యోహాను భక్తుడు అంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను అనే మాట చూస్తున్నాం. దేవుని గొర్రెపిల్ల, పాపము లేనటువంటి శరీరము, పాపము లేనటువంటి బలికి యోగ్యమైనటువంటి దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువుని గురించి ఈ మాటల్లో మనం చూస్తున్నాం. పాతకాలంలో కూడా ఒక వ్యక్తి లేక ఆ ఇంటి వారి పాపం పోవాలంటే బలులు అర్పించేవాడు. అందుకనే ఈ లోకంలో ఉన్న ఏ రకమైన బలిలో కూడా పవిత్రత అనేది సంపూర్ణంగా మనం చూడలేం. కాబట్టి దేవుని గొర్రెపిల్లే వచ్చేస్తే అది పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి బలికి యోగ్యమైనటువంటి గొర్రెపిల్ల కనుక ఆ రక్తము ద్వారా మనుషులందరికీ పాప క్షమాపణ కలుగుతుంది అని ఇందులో మనం అర్థం చేసుకుంటున్నాం. అలాగా ప్రభువుని గురించి శిష్యులకు యోహాను తెలియచేసిన తర్వాత ఇప్పుడు ఆ శిష్యులు నడుచుచున్న యేసు వైపునకు చూస్తూ, ఆ దేవుని గొర్రెపిల్లగా పిలువబడుతున్నటువంటి యేసు వైపునకు చూస్తూ ఆయన దగ్గరికి వస్తున్నారు. చూడండి ఆ వాక్యం ఎక్కడుందంటే, అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, చూడండి యేసు ప్రభుని చూడమని యోహాను చెప్తే వారు యేసు నడుచుచుండడం చూచి ఆయనను వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనను వెంబడిస్తూ ఉంటే యేసు ప్రభు వారి వైపునకు తిరిగాడు అని చూస్తున్నాం. ఇందాక మనలను ఆశీర్వదించడానికి దేవుడు తన ముఖము ఎత్తి తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపచేసి ఆశీర్వదించేవాడు అని మనం చూచాము. ఇందాక ఆయన నడుచుచున్న యేసు వైపునకు అంటే ఆయన నడుచుచున్నటువంటి దేవునిగా మనము చూస్తున్నాము. ఇక్కడ ఆ శిష్యుల వైపునకు వెనుకకు తిరిగి ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులను ఏం చేశాడు యేసు ప్రభువు? చూచాడు. వెనుక వైపునకు తిరిగి అంటే ఆయనలో ప్రాణం ఉంది కదా, ఆయన సజీవుడు కదా, ఆయన జీవం కలిగిన దేవుడు కదా. అక్కడనే దేవుడు అనంటే దయ కలిగిన వాడు, జీవం కలిగిన వాడు, మనుషులను గమనించేవాడు. ఆయనను వెంబడించే వాళ్ళను ఆయన గమనించి వెనుక వైపునకు తిరిగి ఇప్పుడు ఏం చేస్తున్నాడో అక్కడ చూడండి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, ఇక్కడ మాట మనం చూడాలి. వారి వైపునకు తిరిగి చూచినటువంటి యేసు ప్రభువు వారిని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఏమని? మీరు ఏమి వెతుకుచున్నారు అని అంటున్నాడు. మనుషులు ఈ లోకంలో ఏమి వెతుకుచున్నారు అని దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. ఏం వెతుకుతున్నారు? ఎక్కడ శాంతి దొరుకుతుందా? ఎక్కడ మోక్షానికి మార్గం దొరుకుతుందా? ఎక్కడ ఆరోగ్యం దొరుకుతుందా? ఎక్కడ సంతోషం దొరుకుతుందా? ఎక్కడ ఆశీర్వాదం దొరుకుతుందా అని మనుషులు వెతుకుతూ ఉంటున్నారు. యేసు ప్రభుని వారు ఎందుకు వెంబడించారు అంటే ఆయన జీవం కలిగిన వాడు, నడుచుచున్నటువంటి వాడు అని వారు వెంబడించారు. అయితే వారి మనసులో ఏముందో ఆయన తెలుసుకొని మీరు ఏమి వెతుకుతున్నారు అని అడుగుతున్నారు. ఈరోజు మనల్ని కూడా ఆయన అదే అడుగుతున్నాడు. మీరు ఏమి వెతుకుతున్నారు అని అడిగాడు అని అంటే ఆయన మాట్లాడినట్టేగా. మాట్లాడే దేవుడు, నడిచే దేవుడు, చూచే దేవుడు, మన వైపునకు తిరిగే దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని ఈ లోకంలో మనము ప్రకటించబడుతూ ఉన్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. వారిని ఏమి వెతుకుచున్నారు అని అడిగిన తర్వాత వారేం చెప్పారో జవాబు ఇక్కడ చూస్తే, రబ్బీ
నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. చూడండి, రబ్బీ అంటే ఏంటంటే అర్థము బోధకుడా అని అర్థం. యేసు ప్రభువు వారిని ఒక ప్రశ్న అడిగాడు, మీరు ఏమి వెతుకుచున్నారు అని. యేసు ప్రభు ఏం అడుగుతున్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు ఇప్పుడు? బోధకుడా, నీవు ఎక్కడ కాపురం ఉంటున్నావు అని అడిగాడు. చూడండి, జీవించినటువంటి వాళ్ళకి కదా కాపురం ఉండే స్థలం కావాలా? కాబట్టి యేసు ప్రభువు నివసిస్తూ ఉన్నటువంటి వాడు, కాపురము చేస్తూ ఉన్నటువంటి వాడు. కాపురము అని అంటే మనకి ఇక్కడ ఏం జ్ఞాపకం వస్తుంది? ఒక కుటుంబ వ్యవస్థ మనకు జ్ఞాపకము వస్తూ ఉంది. ఆయన కాపురం ఉండేటువంటి స్థలము మేము చూడాలి అనేటువంటి ఆశ వాళ్లకు కలిగి, అయ్యా బోధకుడా, నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగాడు. ఈ రోజున మనము కూడా దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ కాపురం ఉంది అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి అని మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ప్రభు వారికి ఇచ్చినటువంటి జవాబుని మనము ఇక్కడ మనం చూస్తే, ఆయన ఏమని జవాబిస్తున్నారంటే, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ప్రభువుని ఎక్కడ కాపురం ఉన్నావు అని వారు అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, వచ్చి చూడండి అని చెప్పాడు. దేవుని వాక్యంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? యేసు ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడు అంటే, వచ్చి చూడండి అని అన్నాడు. వీళ్ళు చేశారు అని అంటే, యేసు ప్రభు ఎక్కడ కాపురం ఉన్నారో చూద్దామని వాళ్ళు వెళితే ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన కాపురం ఉన్న స్థలాన్ని గురించి మనం చూస్తే, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు కూడా స్థలము లేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే వారు వచ్చి ఆయనతో కాపురు చేసిరి, బస చేసిరి అనే మాట మనం చూస్తున్న. అందులో ఆత్మీయ భావం ఏమిటంటే, నడుచుచున్నటువంటి యేసు ప్రభువు మన వైపునకు తిరిగి మనలను చూచినటువంటి యేసు ప్రభువు తన ముఖములో నుంచి కాంతిని పంపించి ఆశీర్వదించినటువంటి యేసు ప్రభువు మనతో రిలేషన్ పెట్టుకొని మనతో సహవాసం చేస్తూ మనతోనే కాపురం ఉండాలని ఇష్టపడేటువంటి మంచి దేవుడిగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. రాబోయే దినాలలో ప్రభు వచ్చాడు, సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు, తిరిగి వస్తూ ఉంటున్నాడు. ఆ రోజున గొర్రెపిల్ల మహా వివాహోత్సవ దినము రాబోతుంది. ఆ రోజున మనం ఆయనని ముఖాముఖిగా కలుసుకుంటాము. అప్పుడు ఆయన తన ప్రజల యొద్దకు దిగి వచ్చి వారితో నివాసముండును అనేటువంటి మాటను కూడా ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. అలాగున ఇంకా యేసు ప్రభుని నమ్ముకోకుండా రక్షణ లేకుండా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు కలిగినటువంటి జీవం కలిగిన దేవుని హృదయపూర్వకంగా అంగీకరించి మీరు ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. నడుచుచున్న యేసయ్యా నా వైపు తిరిగావయ్యా, నడుచుచున్న యేసయ్యా నా వైపు తిరిగావయ్యా, మేలు చేయు యేసయ్యా నన్ను చూచావయ్యా, మేలు చేయు యేసయ్యా నన్ను చూచావయ్యా.
తాకిన యేసయ్యా స్వస్థపరచావయ్యా నన్ను తాకిన యేసయ్యా స్వస్థపరచావయ్యా నడుచుచున్న యేసయ్యా నా వైపు తిరిగావయ్యా నడుచుచున్న యేసయ్యా నా వైపు తిరిగావయ్యా మేలు చేయు యేసయ్యా నన్ను చూచావయ్యా మేలు చేయు యేసయ్యా నన్ను చూచావయ్యా మనసు నెమ్మదిచ్చావయ్యా దీవించావయ్యా